మీరిచ్చే గేదెలు డైలీ ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? మా దగ్గర స్టార్టింగ్ టైంకి 6 లీటర్ నుంచి 9, 10, 11 లీటర్స్ దాకా ఇచ్చేదాకా ఒక గేదె 11 లీటర్లు ఇస్తుంది ఒక పూట. ఒక్క పూటకి. ఇంకా జాఫరాబాద్ మీరు చూస్తే నేను టైంకి 15 లీటర్స్ కూడా ఇచ్చిన. మీరేమో అలా చెప్తారు, రైతు తీసుకెళ్తే వాళ్ళకి 5 లీటర్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు అదే చెప్తున్నా కాదు. నువ్వు కాంప్రమైజ్ చేస్తావు ఫీడ్లో, నీ మెయింటెనెన్స్ సరిగా ఉండదు. 200 రూపీస్ నీకు ఖర్చా చేయాలి, నువ్వు చేయవు. ప్రాబ్లం బ్రీడ్లో లేదు కాదు. నా దగ్గర ఏమున్నది అంటే నా దగ్గర రూమ్ ఉన్నది, ఫుడ్ కూడా ఫ్రీ ఉన్నది. నువ్వు నా దగ్గర బర్రెలు కొన్నాను అందుకే అంటే నువ్వు నా దగ్గర 3-4 టైమ్స్ పాలు చూసుకుని తీసుకుని వెళ్తున్నావు. నేను ఇచ్చేది దానా 2.5 kgs టైంకి బర్రెకి. నేను పచ్చి మేత నా దగ్గర అక్కడ లేదు. నేను పచ్చి మేత ఒట్టి మేత మీద నా దగ్గర అంత పాలు చూస్తున్నావు. మళ్ళీ నువ్వు తీసుకుపోయి ఎట్లా తగ్గితే చెప్పు నాకు. నీ వాతావరణానికి నా వాతావరణంకి ఏం తేడా ఉన్నది చెప్పు. లేదు కాదు, నువ్వు మెయింటెనెన్స్ లో తేడా చేస్తున్నావు. లోపం మెయింటెనెన్స్ లో మాత్రమే జరుగుతుంది. మీరు ఇచ్చే ఫీడ్ మీరు ఏమనుకుంటారంటే ఒక రైతు ఏమున్నది అంటే నేను 50 రూపీస్ పాలు అమ్ముతున్నా, 60 రూపీస్ పాలు అమ్ముతున్నా, నేను 200 ఖర్చా చేస్తే నేను ఎక్కడ నుంచి? అరే నువ్వు 200 రూపీస్ ఖర్చా చేసి 4-5 రోజులు చూడండి పాలు ఎంత వస్తాయి, దాని తర్వాత చెప్పు. పైన పాలది నువ్వు దానికి ఖర్చాలు వేస్తున్నావు, కింద మొత్తం 10 లీటర్ పాలు నీ దగ్గరే ఉన్నది కాదు. కానీ నువ్వు అది నీకు థింకింగ్ లేదు. నేను 200 ఎందుకు చేయాలి అని ఉన్నది. నేను 300 కాదు, ఈ సొంతం డైరీలో 400 రూపీస్ నాకు యాన్యువల్ పడతాయి ఎక్స్పెండిచర్. ఏంటి తేడా? మీరు ఇచ్చే దానాకి వాళ్ళు ఇచ్చే దానాకి నేను కాంప్రమైజ్ చేయను కాదు. ఎలాంటి దానా యూజ్ చేస్తారు? నేను పత్తి చెక్కనే, కంది పొట్టునే, గోధుమల పొట్టునే, దానా కూడా బయట ఉన్నది చూసి వస్తాను. ఏం వేరేది ఏం ఉండదు. కానీ నేను ఏమి ఇవ్వాలి 100% ఇస్తా. 100% ఇస్తాను. నా దగ్గర బర్రెలకు డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు మార్నింగ్ మొత్తం ఫీడ్ పాలు పిండినప్పుడు ఇచ్చేసినాం. ఇప్పుడు మొత్తం గాడిలో చూడు నీళ్ళే ఉన్నది, దాంట్లో ఏం మేత లేదు. నువ్వు అది తప్పు కూడా చేస్తావు. నువ్వేం చేస్తావు అంటే మార్నింగ్ తినిపించిన తర్వాత కూడా మళ్ళీ ఏం మేత వేసి ఉంటావు. ఎందుకు పండుకుంటాయి? ఇది రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎవరు కూర్చుంది అది తింటుంది. తినడానికి అవసరం ఉంటే లేచి అది లోపల ఉన్నది అదే తీసి పాలు రెడీ చేస్తుంది. నువ్వు మేత వేస్తే అది పాలు ఎక్కడ రెడీ చేస్తుంది, అది దానికి తింటున్నాయి. అర్థమైంది కాదు. ఇది కూడా ఉన్నది కాదు. జాగ్రత్తలు ఏమున్నది ఫీడింగ్ నాకు లేదు. ఇప్పుడు దాదాపు అంటే 27 యానిమల్స్ అంటే నాది ఇన్వెస్ట్మెంట్ 40 lakhs పైన ఉన్నది బర్రెల మీదనే. ఇప్పుడు నేను ఎందుకు మేత వేస్తలేదు? నాకు భయం ఉండాలి కదా. ఒరే భాయ్ మేత ముందుగా లేదు, అది పాలిస్తాయి లేదు అని నేను తినిపించేస్తున్నా. ఎంత 5 kgs కుట్టి 4 kgs దానా తిని 9 kgs చాలు, ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. అర్థమైంది కాదు. నా మనుషులు కూడా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినారు ఇది క్లీనింగ్ అయిపోయినా ఎవరు రారు. ఇప్పుడు 3 o'clock లేచి వస్తారు. వచ్చి మొత్తం పెండ తీసి కడిగి అప్పుడు కుట్టి దానా వేసి పాలు పిండుతారు. మళ్ళీ జోలికి వెళ్ళారు. ఎప్పుడు దానా పెట్టినా నష్టమే గేదెలకి. ఎప్పుడైనా ముందుగా మేతనే నష్టమే. మార్నింగే మొత్తం తినిపించాలి, మళ్ళీ ఈవినింగ్ పాలు పిండినప్పుడు తినిపించాలి. ఇప్పుడు ఇంత చుక్క కూడా లేదు. ముందుగా ఈ గాడిలో చూడు, ఆ గాడిలో చూడు ఉన్నది. బర్రెలు తినేసింది మార్నింగ్. ఇప్పుడు రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, లేచే వాళ్ళు తింటున్నారు, లోపటి నుంచి బయటికి తీసి పాలు రెడీ చేస్తున్నారు. అర్థమైంది కాదు. సో వాటికి రెస్ట్. ఈ బర్రె ఇక్కడ నిలబడి ఉన్నది. నేను కట్ట తీసుకొచ్చి ఒక కొట్టిని అనుకో, ఈవినింగ్ 1/2 లీటర్ పాలు తక్కువ ఇస్తాయి. అర్థమైంది కాదు. డిస్టర్బెన్స్ ఏమున్నది. ఈగలు దోమలు ఉంటే కూడా ప్రాబ్లమ్స్. రైతులు తీసుకోపోయినా వాడు ఈ జాగ్రత్తలు ఎక్కడ ఉన్నది? మొత్తం ఈగలే ఉన్నది, మొత్తం దోమలే ఉన్నది. బర్రెకు రెస్టే లేదు. ప్రధానంగా నడుస్తే ఉంటాయి, రెస్టే లేదు. అది నిలబడి ఉంది, అది టేల్ ఏమైనా నడుస్తుంది, తింటుంది లేదు చూడు. సో ఉండే ప్లేస్ సరిగా ఉండాలి, క్లీన్ ఉండాలి, దోమలు ఉండకూడదు, ఈగలు ఉండకూడదు. బర్రె సరిగా రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు అప్పుడు రెడీ అవుతాయి. అర్థమైంది కదా. నేను మార్నింగ్ దీనికి డైలీ ఏం తినిపిస్తున్నావు నాకు అదే పాలిస్తుంది. 7 లీటర్స్ టైంకి వచ్చింది అనుకో, నేను ఇది మార్నింగ్ తినిపించి కూడా బయట తిరిగి ఇట్లా తీసుకొస్తే కూడా లీటర్ పాలు తగ్గిపోతాయి. అర్థమైంది కదా. అయితే మీ దగ్గర తీసుకునే రైతులకు మీరు ఇదే చెప్తున్నారా? దానా ఇదే డెఫినెట్ గా సార్, అదే చెప్తున్నా. ప్రతి దానికి నేను బర్రె ఇచ్చిన ముందుగా చెప్తా, నేను ఇది తినిపిస్తా అంటే తీసుకోపోలేకుంటే వద్దు, నష్టంలో పోతావు. నా మాట ఇదే ఉంటాయి. ఒక గేదె ఎంతకు సప్లై చేస్తున్నారు బ్రీడర్ అయితే? నా దగ్గర 1,20,000 నుంచి 1,70,000 మధ్యలో ఉంటాయి బర్రెలు. 1,20,000 నుండి 1,70,000. దాని క్వాలిటీ బట్టి, దాని పాలు బట్టి ఉంటాయి. ఒక గేదెని 1,70,000 కొనకపోతే ఆ రైతుకి ఏం మిగులుతాయండి? ఎందుకు మిగిలిన ఫస్ట్ ఇయర్లో బర్రె ఫ్రీ చేసుకుంటారు, నెక్స్ట్ ఇయర్లో మొత్తం బర్రె ఫ్రీ ఉంటాయి, మొత్తం ఆదాయం వస్తాయి. ఫస్ట్ ఇయర్ ఖర్చులకు యాక్చువల్గా అంటే 4-5 months బర్రె ఫ్రీ అయిపోతాయి. మనం 4-5 months ఫ్రీ అయిపోతుంది. ఓకే, సరిగా మేపుకుంటే, సరిగా తినిపిస్తే.
ఇది 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 నడిచింది కింద పాలు రెడీ అవుతాయి. ఇది నడిచడానికి ఏం లేదు. నువ్వు సూపర్ నేపియర్ నా దగ్గర 1 ఎకరంలో ఉంది, 2 ఎకరంలో సూపర్ నేపియర్ వేస్ట్. పాలు ఏమొస్తాయి దాంట్లో చెప్పున్నాను, పాలు ఏమొస్తాయి చెప్పు. అదే తినిపించి చూడు, 2 లీటర్ ఎక్కువ పాలు రాదు. 14 లీటర్స్ కెపాసిటీ బర్రెకు మార్నింగ్ 2 లీటర్స్ ఇస్తావు, ఈవినింగ్ 2 లీటర్స్ ఇస్తావు. మనకు చేత అయితే లేదు, అందుకోసం ఆ ఆజ్ఞాలు వాడుతున్నాం. ముందుగా మన పెద్దలు ఏం వాడినారు? సద్దలు వేసేవాళ్ళు, కూరలు వేసేవాళ్ళు, జొన్నలు వేసేవాళ్ళు, మక్క వేసి అది మేత బలం ఉన్నది, ఆ మేత తినిపించేవాడు. మనకు ఏమున్నది, ఒక్కసారి నాటినాం అనుకో 5 years దాకా ఏం లేదు. దాంట్లో బలం ఉంటే కూడా లేస్తాయి, బలం లేకుంటే కూడా లేస్తున్నాయి. గ్రామాలలో ఎక్కువ సూపర్ నేపిలే వాడతారు ఈ గేదెలకి. పాలు లేదు సార్, ప్రాబ్లం మన దగ్గర ఉన్నది మెప్పడానికి, బర్రెల కింద లేదు. మన దగ్గర బర్రెలు లేదు. తెలంగాణలో కూడా బర్రెలు ఉన్నది, ఆంధ్రాలో కూడా బర్రెలు ఉన్నది, మహారాష్ట్రలో కూడా మనకు పక్క చుట్టూ బర్రెలు ఉన్నాయి. మళ్ళీ మనకు అవసరం ఏమున్నది 2000 kilometers మనకు పిచ్చి అక్కడ అంత దూరం పోయి ఈ బర్రెలు తీసుకొచ్చడానికి? ఎందుకంటారు? అదే బ్రీడ్ ఉన్నది, పాలు ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. ఒక్క తప్పు వదిలేస్తే నువ్వు సరిగా మేత వేసి సరిగా దానాలు ఖర్చు చేసుకుంటే నీకు ఎప్పుడు లాస్ రాదు ఈ రంగంలో. నేను పెద్ద ఎగ్జాంపుల్ కదా సార్, ఉన్నావు లేదు నాకు చెప్పు మీరు. నేను బీయింగ్ MBA 4 బర్రెలతో స్టార్ట్ చేసి ఆ డైరీ తీసుకున్నారు మీరు, ఈ డైరీ ఉన్నది. నెక్స్ట్ టైం నీకు ఇంకా అవకాశం ఇస్తా, నేను ఇక్కడ నుంచి 5 kilometers ఇంకా ఒక డైరీ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే దాంతో పక్కనే 1 kilometer ఇంకా ఒక డైరీ. ఏంటి మీ సక్సెస్ మంత్రం ఏంటి? అదే అర్థం కాదు. ఇదే నాకు, నేను తినలేకుంటే కూడా దానికి ఇస్తా. దానికి ముందుగా నాకు తర్వాత, నా పిల్లలకు తర్వాత. అర్థమైంది కాదు? పాలు డబ్బులు వచ్చింది, నైట్ కూర్చొని పార్టీ చేయను నేను. అర్థమైంది కాదు? ఒక హాఫ్ బాటిల్ తీసుకున్నా, క్వార్టర్ తీసుకున్నా, మందు కొంచెం వెళ్ళినాక నువ్వు ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి పిలిచిన, ఆయన ఫ్రెండ్ ఆయన గుర్తు పిలిచిన, ఆయన ఫ్రెండ్ ఉంటే ఆయనకు ఆ డబ్బులు నువ్వు మొత్తం రాత్రి తాగి ఖతం చేస్తున్నావు, మార్నింగ్ దీనికి వేయడానికి లేదు. తప్పు లేవరిది? నువ్వు బర్రె తీసుకోపోయినావు 1,30,000 1,50,000 తీసుకోపోయినావు. నేను షెడ్లో కట్టి మంచిగా ఆరాం నుంచి వచ్చి నేను పాలు తీస్తున్నావు. నువ్వు ఇక్కడ మార్నింగ్ లేస్తావు, పాలు పిండినాక ఒక చెట్టు దగ్గర తీసుకుపోతావు, కట్టేస్తావు. నీ పార్టీ ఏం నడిచింది, నువ్వు ఇక్కడ తిరిగి నైట్లో వస్తావు దాని దగ్గర. అప్పుడు దాకా ఏం తినలేదు, నీళ్ళు లేదు, ఏం లేదు. మళ్ళీ కింద నుంచి పాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాయి? నీ కష్టంకి నీకు లాభం, నీ లేజినెస్కి నీకే లాస్. ఎవరికి లాస్ లేదుగా. సో మనం పెద్దగా కావాలి, మనం మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ మంచిగా తినాలి, మన పిల్లలు మంచిగా చదువు చేయాలి అంటే సరిగా చేసుకోండి. ఒక బర్రె నువ్వు ఒక చిన్న రైతులు అనుకో తమ్ముడు, నీ దగ్గర డబ్బులు అదే 1,50,000 ఉన్నది, 1,40,000 ఉన్నది. నువ్వు వచ్చి ఒక బర్రె తీసుకుపోయినా అనుకో, ఇంటికి వచ్చి సరిగా మేపుకుంటే నీకు దాంట్లో నుంచి 15,000 నెలకు వస్తే నీ ఇంటి ఎట్లా నడుస్తాయి చెప్పు నాకు. డైలీ 500 అనుకో నీకు వస్తున్నాయి. నువ్వు మటన్ కూడా తీసుకోవచ్చు, చికెన్ కూడా తీసుకోవచ్చు, ఇంకా పిల్లలకి ఫీజు కూడా కట్టవచ్చు. ఏమైనా ఫైనల్ ఖర్చులు ఉంటే పెట్రోల్కి కూడా దీని మీదనే వస్తుంది కదా. నువ్వు అది చేయలేకుంటే తీసుకోపోయినాక 1 రోజు ఇంట్రెస్ట్ ఇచ్చినావు, 2 రోజు ఇంట్రెస్ట్ చూపించినావు, 3 రోజు ఇంట్రెస్ట్, దాని తర్వాత చూపించలేము. ఒక బర్రె ఈనిన తర్వాత దానికి యూట్రస్ క్లీన్ చేపియాలి ముందుగా. ఏమంటారు, కడుపు మొత్తం పిల్ల వచ్చింది, దాంట్లో మొత్తం ఏమేమి బయటి క్లీన్ కావాలి. దానికి మీరు బెల్లం వేయాలి, ఆవులు నూనె వేయాలి, హిమాలయ బతీసా వేయాలి, పసుపు వేయాలి. అది స్టార్టింగ్లో అది పని చేస్తేనే నీకు పాల మీద ఎక్కుతాయి. ఇంటిలో కూడా మన దగ్గర కూడా ఆడవాళ్ళు పిల్ల ఇచ్చిన తర్వాత మొత్తం డ్రై ఫ్రూట్స్ అది చేసి ఇస్తారు, పెద్దలు ఇస్తారు. లేదు, మొత్తం కడుపు కూడా క్లీన్ అవుతాయి, అది పాలు కూడా రెడీ అయితే పిల్లలకు తాగిపించడానికి. ఇదే కూడా అదే ఆడ మంచి కాదు. దానికి కూడా కొంచెం వేరియేషన్, క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి. అది నువ్వు చేయలేదు, ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి ఈరోజు ఇనింది తీసుకుపోయినావు, కట్టేసినావు, మేత ఇస్తున్నావు, తిను పాలు అంటే కాదు. యూట్రస్ మొత్తం క్లీన్ అయినాకనే పాల మీద ఎక్కుతాయి. స్టార్టింగ్ రెడ్ బ్లడ్ వేస్తాయి, దాని తర్వాత బ్లాక్ కలర్ బ్లడ్ వస్తాయి. అది యూట్రస్ క్లీన్ అవుతాయి. ఈ పద్ధతులు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, అయితే చాలా చోట్లలో దూడలు ఎక్కువ మరణించడం జరుగుతుంది, దూడలు చనిపోతుంది. ఇది సాఫ్ట్ ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే మ్యాట్ మీద కట్టి ఉంచితే దానికి పురుగులు రాదు. ఒక పురుగులు ఉంటాయి చూసినారు కాదు మీరు, రక్తం తాగినాక ఎంత దొడ్డగా అవుతాయి. అది రక్తం డైలీ తాగితే ఉంటే బలం ఎక్కడ ఉంటాయి, మొత్తం వెళ్ళిపోతాయి కాదు. మనం ఇచ్చేది పాలు మార్నింగ్ ఈవినింగ్.
నేను నాకు పాల మీద కాదు, నాకు పాల మీద డబ్బులు రావాలి ఆశ ఎక్కువ లేకుంటే నేను ఒక్కసారి మొత్తం తాకిపిస్తా, లీటర్ పాలు తాకిపిస్తా. నువ్వు వేరే మంచి ½ లీటర్ తాకుతావు, దూరాపైకి పాలు కావాలేమో నాకు దొడ్డతో ఏమున్నది అంటే దొడ్డ 10 రోజు 20 రోజు తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ బై టాటా అని ఈ లోకం నుంచి వెళ్ళిపోతాయి. ఓకే, ఎక్కువ పాలు ఇచ్చినా అరగకుండా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు కొంతమంది. ఏది దూడకి ఎక్కువ పాలు తాపినా ఎక్కువ కూడా కాదు తక్కువ కూడా కాదు, ఎక్కువ తాకిపిస్తే మోషన్ చేస్తాయి, మోషన్ చేసి చచ్చిపోతాయి, వీక్ అయిపోయి. దానికి కూడా చాలా మెడిసిన్స్ ఉన్నది, చాలా జాగ్రత్తలు అది తీసుకుంటే ఎప్పుడు కూడా కాపాడవచ్చు. నువ్వు తీసుకుపోయినావు బరో స్టార్టింగ్ నుంచి నీకు 2 లీటర్ పాలు పిండడానికి నీకు అలవాటు ఉన్నది అనుకో, ఇప్పుడు 7 లీటర్స్ తీసుకుపోయినావు అనుకో నీకు పిండడానికి రాదు. పాలు ఎప్పుడు దాకా పిండతావు, దాని తర్వాత గుంచుతావు, దాని తర్వాత పాలు మిగిలిపోతే నువ్వు దొడ్డకు మొత్తం తాగిపిస్తావు, దొడ్డ చచ్చిపోతాయి. ఎక్కడ ఎక్కువ అయింది కాదు, ఎక్కువ ఇవ్వద్దు అంటారు. ఓకే, ఇప్పటివరకు ఎన్ని గేదెలు అమ్మారు మీరు? నెలలో 1000 పైననే అయితే. ఎక్కడెక్కడ నుండి వస్తారు మీ దగ్గర? మొత్తం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ. మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కొనుక్కెళ్తారా? మనం చెప్పాలి అంటే పెద్ద మాట లేదు, కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక ప్లేస్ లో మీకు 3 బ్రీడ్స్ దొరికేది, ఎంత దొరికేది ఎక్కడ లేదు. నువ్వు ఒక అంగడిలో వెళ్తే కూడా నీకు 20 బర్రెలు కనిపించచ్చు, 30 బర్రెలు కనిపించచ్చు. మా దగ్గర నువ్వు ఎప్పుడో వస్తే 150 పాడి గీదలు ఉంటాయి, ఫెసిలిటీస్ కూడా ఉన్నది. అక్కడే పండుకో, 3 times చూసుకో, 4 times చూసుకో, 100 బర్రెల్లో నీకు ఏం నస్తాయి అది తీసుకోపో. ఎవరు ఫోర్స్ కూడా చేయరు. నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళిపోతే కూడా అరే బాయ్ నువ్వు నా దగ్గర తినవు, నువ్వు ఉండవు, ఆ డబ్బులు అట్లా కూడా లేదు. గెస్ట్ దేవుడు పంపించినావు, నువ్వు నా దగ్గర ఉన్నది ఫుడ్ నీదే, నువ్వు తినిపోయినావు, అట్లాంటి కూడా లేదు కాదు విషయం. ఏం ఫోర్స్ లేదు కాదు. నేను బర్రెలు ఎవరైనా తీసుకోవడానికి వస్తే నేను ఆయనతో బర్రెల దగ్గర వెళ్ళను. నేను నీ చాయిస్, నీ డబ్బులు, ఓపెన్ గా ఉన్నది, పాలు చూసుకుని తీసుకోవాలి. ఈ ఆప్షన్ ఇస్తున్నాం కాదు సార్. నువ్వు తీసుకోపోయి ఏమైనా తేడా చేసుకుంటే నేను నా ఫాల్ట్ ఉంటాయి చెప్పు. ఏంటి రిటర్న్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? నువ్వు 1,70,000 పెట్టి ఇక్కడ కొనుక్కెళ్తారు, మీరు 12 లీటర్లు 15 లీటర్లు అని చెప్తారు. హైయెస్ట్ చెప్తాను నేను చెప్పాను. 10 లీటర్లు చెప్తారు, నేను 1 లీటర్ కూడా చెప్పారు. చూసుకో 3 times 4 times అక్కడే చూసుకో. నువ్వు నా దగ్గర వస్తే నాకు పెద్ద దొంగ అనుకొని వచ్చి రాను. నువ్వు కళ్ళతోని నువ్వు చూసుకుని నువ్వు బిలీవ్ చేసి తీసుకోపో. మజార్ బాయ్ మాట మీద కాదు, మజార్ బాయ్ మంచి మీద మాట కాదు. నీ సొంత డబ్బులు, నువ్వు డబ్బులు ఇంటి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు నీకు బాధ తెలుసు. ఆ డబ్బులు ఎలగొడితే ఏమైనా లాస్ అయితే నువ్వు లాస్ లో వెళ్ళిపోతావు. నువ్వు మంచిగా చేస్తావు, నువ్వు పైన వస్తావు. ఆ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మా ఏం బాధ్యత చెప్పండి? ఏమైనా సలహాలు ఇవ్వచ్చు. నువ్వు తీసుకోపోయినాక నీకు మరి ఏమైతే మాకు ఫోన్ చేస్తే ఇట్లా కాదు ఇట్లా చేయండి బాబు, ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పవచ్చు. నా దగ్గర ఫ్రీ ఫుడ్ ఉన్నది, ఫ్రీ అకామిడేషన్. ఇంటిలో కూడా నువ్వు సంపాదించి డబ్బులు ఇస్తేనే నీకు ఫుడ్ దొరుకుతున్నాయి, నా దగ్గర ఫ్రీ దొరుకుతున్నాయి. కానీ మజార్ బాయ్ మాత్రం 1 లీటర్ పాలు కూడా ఇస్తుందని చెప్పారు. వాళ్ళు చూసి తీసుకెళ్లాల్సింది అంతే. మంచి 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 అభిప్రాయం అండి. లేదు తమ్ముడు, నా బిజినెస్ కి 0% నెగటివ్. నా బిజినెస్ అర్థమైంది కదా తమ్ముడు. నాకు కౌంటర్స్ ఉన్నాయి, కౌంటర్స్ మీద కూడా నేను తీసుకోపోతాను. అక్కడ కూడా వీడియోకి కౌంటర్ వేస్తే ఏమేమి ఉండాలి ఏమేమి లేదు. నేను 100 రూపీస్లో పాలు అమ్ముతున్నా. ఈ బర్రెలు అమ్మడానికి తీసుకురాలేదు, అమ్మడానికి తీసుకొచ్చిన అనుకో, ఇది నిలబడి నాకు 14 లీటర్స్ ఇస్తే నేను 400 కూడా 100 రూపాయల నుంచి పైనది ఎక్స్పెన్సెస్ దేని చేస్తే 1000 రూపాయలు నాకు మిగులుతున్నాయి. నాకు నువ్వు తీసుకోపోతే ఏం, తీసుకోలేకుంటే కూడా ఏం, నిలబడితే కూడా నాకు లాభం ఉన్నది కాదు. నేను దళారీ లేదు కాదు ఫోర్స్ చేయడానికి. తీసుకోపో, నీకు అవసరం ఉంటే తీసుకోపో, నువ్వు పోయి సంసారం చేసుకుంటే తీసుకోపో. నీకు ఇంత మంచి నీకు ఉండడానికి తినడానికి ప్లేస్ కూడా ఉంటే నువ్వు టైం లేదు నీ దగ్గర, నువ్వు చూడలేదు, నువ్వు ఏమైనా చేసుకున్నావు అక్కడ పోయి అంటే నీ తప్పు. మా తప్పు ఎక్కడ ఉన్నది? చూశాను అంటే నేను మజార్ బాయ్ వీడియో మా ఛానల్లో ఉంది. వేరే డైరీ ఫామ్, ఒక పేరు చెప్పను, ఒక ఆంధ్రాలో ఒక పర్సన్ డైరీ ఫామ్ వీడియో కూడా మా ఛానల్ ఉంది. సో నేను కింద కామెంట్స్ చదివా. ఆంధ్రాలో ఒక పర్సన్ డైరీ ఫామ్కి సంబంధించిన అన్ని కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. మదర్ బాయ్ డైరీ ఫామ్కి సంబంధించిన వీడియో కింద ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు. ఎందుకంటారు? మీ మీద నమ్మకమేనా సార్? నమ్మకం మీ మీదనే.
నేను 30 years నా నమ్మకం చెప్తాను నేను 30 years ఎక్స్పీరియన్స్. నేను ఒక బర్రెలు కొనేటప్పుడు నాకు తెలుసు ఈ పాలు ఇంత ఇస్తాయి. నాకు 100% నేను చెప్తున్నా ఇది 14 లీటర్స్ పైన ఇస్తాయి అంటే నాకు తెలుసు ఇది 100% ఇస్తాయి అని నేను ఆ మాట చెప్తున్నా. కానీ నువ్వు సరిగా మేపేలేదు, సరిగా తిండి వేయలేదు, సరిగా అంటే అది మజర్బాయ్ ఫాల్ట్ కాదు, ఆ బర్రె ఫాల్ట్ కాదు, నీ ఫాల్ట్. నా దగ్గర ఎవరైనా బర్రె కొనడానికి వస్తే వాడు వచ్చి నాకు అరే సార్ ఇది కొమ్మలు లేదు, దానికి తోకకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, కాళ్ళు కొంచెం ప్రాబ్లం వస్తుంది అంటే ప్రాబ్లం ఉన్నది ఎందుకు కొంటారో భయ్, వేరే ఉన్నది కాదు, 100 బర్రెలు ఉన్నది అది కొనమంటా నేను. నువ్వు ఇది తీసుకోపోయినాక నీది సంసారం నడుస్తుంది, నీ ఇంటి నడుస్తుంది, ఎంత వాడుకు తప్పు చేసి ఎందుకు తీసుకోపోతావు నాకు చెప్పు. దళారీ దగ్గర నిలబడితే, బజార్లో నిలబడితే ఒక బర్రె మాట్లాడుతున్నాం 1,00,000, నువ్వు వాడు 1,00,000 చెప్పినాడు అనుకో, అడిగే మంచి 70,000 చెప్పినాడు అనుకో, దళారీ మధ్యలో వచ్చి గుంజి భారం అయిపోయింది నీకు తీసుకో వాళ్ళే ఉన్నది లేదు ఉన్నది కానీ భారం అయిపోయింది, నువ్వు డబ్బులు ఇవ్వాలి, అది తీసుకోపోవాలి, నువ్వు బుక్ అయినట్టే. అర్థమైంది. రైట్ రైట్ మజార్ భాయ్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్, నైస్ టాకింగ్ టు యూ.